We all welcome you to the 6th anniversary of NIMT, National Institute of Master Tailor. ఈ ప్రోగ్రాం మొదలుపెట్టే ముందు ప్యాటర్న్ మేకింగ్ ఇంకా గార్మెంట్ కన్స్ట్రక్షన్ గురించి చిన్న అవగాహన తెలుసుకుందాము. ప్యాటర్న్ మేకింగ్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ రెండూ లేకపోతే బాడీ యొక్క డ్రెస్ వేసుకున్నప్పుడు ఏదైతే ఫిట్టింగ్ ఉంటుందో అది సరిగ్గా ఉండదు. ఈ NIMT కోర్సెస్ అన్నీ కూడా ప్యాటర్న్ మేకింగ్ ఇంకా గార్మెంట్ కన్స్ట్రక్షన్ గురించే ఉంటాయి. మీకు కరెక్ట్ ఫిట్టింగ్ బాడీకి ఎలా ఇవ్వాలి అన్నది నేర్పిస్తున్నది. ప్రతి ఒక్క స్టూడెంట్ కోర్స్ నేర్చుకున్నప్పుడు వారు ఫస్ట్లోని ఎన్నో క్వశ్చన్స్తోని ఉంటారు. ఆ క్వశ్చన్స్ అన్నిటిని క్లియర్ చేసి మిమ్మల్ని తిరిగి ఎండ్ ఆఫ్ ద డే కోర్స్ ఎండింగ్లోనే మిమ్మల్ని పంపిస్తుంది. మీ క్వశ్చన్స్ని మీ డౌట్స్ని అన్నీ క్లియర్ చేసి ఎన్నో వేరియస్ డిజైన్స్ అండ్ సైజెస్లో ఉన్న డ్రెస్సెస్ని మీరు కుట్టగలిగే సత్తాని మీకు ఇస్తుంది. సో NIMT ఈ 6 ఏళ్ళు ఇక్కడ దాకా రావడానికి కారణమైన మాస్టర్ కేవీకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయన సక్సెస్ కొరకు అందరుగా ఒకసారి గట్టిగా చెప్పట్లు. 9 to 12 కొత్త బ్యాచ్ వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త బ్యాచ్ మీరందరూ చూస్తున్నారు. ఇదే పొజిషన్లో 6 నెలల ముందు మేమున్నాము. భయంతో, టెన్షన్తో, అది ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. నవరసాలు అంటారుగా, అలా మిక్సప్ ఫీలింగ్స్తో ఈ NIMTలోకి ఎంటర్ అయ్యాం మేము. ప్రస్తుతం మీ ఫీలింగ్స్ కూడా అవే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు మేమైతే ఎంత సక్సెస్ఫుల్గా ఆనందంగా బయటికి వెళ్తున్నామో మీరు ఇదే సక్సెస్తో వెళ్తారు కాదు, ఇది మన మాస్టర్ గొప్పతనం. అలా మనం మిడిల్లో స్టకప్ అయినా ముందుకు ధైర్యాన్ని ఇస్తూ మనల్ని మాస్టర్స్ అందరూ ముందుకు తీసుకెళ్తారు. మమ్మల్ని ఎంత ధైర్యంగా చూస్తున్నారో ఇంత సక్సెస్తో మీరు బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము 2 to 5 బ్యాచ్ వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. బ్యాచ్ స్టూడెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ప్రీవియస్గా ఒక కంప్లీట్ చేసినట్టుగా మాస్టర్ సార్ మాకు ప్యాటర్న్ మేకింగ్ అనేది ఒక వేరే ఎలా వెళ్ళాలి అనేది మాకు చాలా క్లారిటీగా నేర్పించారు. తర్వాత మాకు జాబ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మేము కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు బయట, వాళ్ళు కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రీవియస్ బ్యాచ్లో కూడా చాలామంది సొంతంగా కూడా స్టార్ట్ చేస్తున్నారు, బొటిక్స్ అవి కూడా రన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమైనా హెల్ప్ కావాలని కూడా సార్ కాల్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళకి. ఈ అవకాశం ఇచ్చినందుకు
సార్కి కూడా. థ్యాంక్ యూ బాబు గారు ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ సక్సెస్ మీ యొక్క స్టోరీ ఇంకా కొత్త స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తూ ఇన్స్పైర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 3 to 6 బ్యాచ్ వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మేము 10 to 1 బ్యాచ్ వాళ్ళని ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మీరు చూసిన 3 బ్యాచెస్లో ఫస్ట్ది 1 month అండ్ 2.5 months
ఇప్పుడు వచ్చిన వారు 4 months. వాళ్ళ డిజైన్ని, క్రియేటివిటీస్ని, వాళ్ళ ఐడియాస్తో ముందుకొచ్చి ఇంత మంచి డిజైన్స్ క్రియేట్ చేశారు. అండ్ దీనికి కేవీ సార్ గారి సపోర్ట్ చాలా ఉంది మనకి. ఇప్పుడు ప్రీవియస్ బ్యాచ్ నుంచి మిస్ అనుష గారిని వేదిక మీదకి పిలుస్తున్నాము. వారి ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటారు ఈరోజు. హాయ్, గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్ ఆల్ నా పేరు అనుష. సో నేను గ్రాడ్యుయేషన్ బీఫార్మసీ చేశాను. సో తర్వాత ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. దీని గురించి అసలు నాకు తెలియదు ఎలా ఏంటి. సో నాకు బొటిక్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. సో గూగుల్లో సర్చ్ చేస్తున్నా. సో రివ్యూస్ నుంచి NIMT వాళ్ళకి తెలిసింది నాకు. సో ఆ తర్వాత కోర్స్ జాయిన్ అయ్యాక యాక్చువల్లీ నేను NIMT అంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఏమో అనుకున్నాను. దాని తర్వాత తెలిసింది ప్యాటర్న్ మేకింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ రెండు డిఫరెంట్ అని. సో బాగా ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ 1 monthలో స్కర్ట్స్ అయిపోయాయి. తర్వాత వెస్టర్న్ స్కర్ట్స్ ఉంది. వెస్టర్న్ స్కర్ట్స్ క్లాస్ జరుగుతుంది. క్లాస్ అయిపోయింది. దాంట్లోంచి కొన్ని పిక్స్ పెట్టేసి ఏదో ఒకటి స్కర్ట్ కుట్టమని చెప్పారు. సో నేను ఏది సెలెక్ట్ చేసిన ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ 5 స్టార్ట్ చేశాను. మార్నింగ్ 5 o'clock వరకు నేను ఆ ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని కుడుతూనే ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ 12 hours కుట్టాను ఆ రోజు. మార్నింగ్ 5 అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అన్ని అవర్స్ పడుకోకుండా ఉండడం. సో మార్నింగ్ లేచి వచ్చి క్లాస్కి వచ్చాను. సో ప్యాటర్న్ బాగా వచ్చింది చాలా. సో అప్పుడు నాకు నమ్మకం కలిగింది. సో నేను చేయగలను. సో ఫస్ట్ టైం కాలర్ నెక్ బ్లౌజ్ కుట్టినప్పుడు చాలా బాగా వచ్చింది. ఏం ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్ ఫిట్ అయింది బాడీకి. సో చాలా హ్యాపీ అనిపించింది. అసలు నమ్మలేకపోయింది చెప్పాలంటే. సో ఆ తర్వాత అయిపోయింది. అన్ని బ్లౌజెస్ అయిపోయింది. తర్వాత డ్రెస్, లో డ్రెస్, ఆ తర్వాత వెస్టర్న్ ఇవన్నీ అయిపోయాయి. బాగుంది. సో తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను చేయగలను దీనిలో అని చెప్పేసి. సో ఎక్కడ జాబ్ అంటే రంతేగాతో చేస్తున్నాను ఇప్పుడు. అది కూడా నాకు జాబ్ వచ్చింది. సో 3 months అవుతుంది ఇప్పటికీ చేసి. సో అది B&W స్టోర్. ఫ్యూచర్లో నా ఓన్గా మంచి ఒక డిజైనర్ లాగా యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ చేసినట్టుగా చేసి పెట్టాలనేది నా కోరిక. అనుష గారు, మీరు ఆఫ్టర్ కోర్స్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఎక్స్పీరియన్స్ని అందరికీ చెప్పారు. ఇప్పుడు దాకా మీరు 3 బ్యాచ్లు చూశారు. ఇది 4వ బ్యాచ్. దిస్ బ్యాచ్ కంప్లీటెడ్ 6 months ఆఫ్ కోర్స్. ఇట్ కంప్లీటెడ్ రియల్లీ సక్సెస్ఫుల్. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఎంతంటే వారి ఓన్ డ్రెస్సెస్ ఇప్పుడు కుట్టుకొని వచ్చారు. సో దిస్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్ ఆఫ్ షోనా. ఇప్పుడు 9 to 12 రీసెంట్గా కంప్లీట్ అయిన బ్యాచ్ని మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. Hi everyone, I am Simran Sidara. I am from Bilaspur, Chhattisgarh. I was earlier doing CA, but I was always keen to do fashion designing, so I jumped into this field. In my city, this course is like they are not focusing into pattern making. So when I came here, I learned each and every basics of pattern making, and they taught like from very basics how to take body measurements and how to use the measuring tape and everything. I did not knew how to stitch the garment, but after coming here I just learned each and everything of stitching and pattern making. హాయ్, నా పేరు స్వాతి రెడ్డి. నేను బోడుపల్లి నుంచి వచ్చాను. 4 years నుంచి నేను బొటిక్ రన్ చేస్తున్నాను. బేసికల్గా నేను ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ని. చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అని. ఇంతకుముందు నాకు ఈ స్టిచ్చింగ్ ఇవన్నీ పెద్ద తెలిసేది కాదు. ఓన్లీ డిజైనింగ్ మీదనే ఫోకస్ చేసేదాన్ని. తర్వాత నేను సార్ దగ్గరికి వచ్చిన తర్వాత కటింగ్, ఫిట్టింగ్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా నేనే కటింగ్, ఫిట్టింగ్ చేసుకున్నాను.
కానీ పింట్రెస్ట్లో దీంట్లో డిజైన్స్ చూస్తుంటే అసలు ఇంత బాగా ఎలా వస్తాయి, ఇంత ఫిట్టింగ్స్ ఎలా వస్తాయి అనే ఒక డౌట్ నాలో ఎవ్రీ టైం ఉంటుండే. ఇక్కడికి NIMTకి వచ్చిన తర్వాత నేను అది చాలా సాటిస్ఫై అయ్యాను. పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ కేవీ సార్. హాయ్, నా పేరు పద్మ. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా చూసాను, ఇన్స్టిట్యూట్స్ కానీ బయట బొటిక్స్ కానీ ఎవరన్నా నేర్పిస్తారని చాలా ఎంక్వైరీ చేశాను నేను. ఇంకా నాకు ఒక గోల్ ఏంటంటే ఒక మాస్టర్ దగ్గర నేర్చుకోవాలి. ఇక్కడ ఊరికే కనుక్కుందామని వచ్చా, తీరా చూస్తే క్లాస్ స్టార్ట్. అదే ఎంట్రీ, అసలు వచ్చి కనుక్కుందామని వచ్చిందని క్లాస్లో జాయిన్ అయిపోయారు. అది NIMTలో స్టార్టింగ్ నా జర్నీ. నా పేరు శ్రీవల్లి. నేనంటూ ఒక డ్రెస్ డిజైన్ చేయాలి, నా సొంతగా కుట్టుకోవాలి అనేది నాది ఒక డ్రీమ్ మిగిలిపోయింది. ఇట్లా హలో ఎవ్రీవన్, నా పేరు దీనా. బేసికల్గా నేను ఆప్టోమెట్రిస్ట్, కాకపోతే నాకు స్టిచ్చింగ్ అనేది ప్యాషన్. ఎవ్రీథింగ్ వెరీ సాటిస్ఫైడ్గా, ద ఎండ్ ఆఫ్ ద డే గోయింగ్ విత్ ద ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ నేర్చుకుందే అది, ఏం కుట్టాము అనేది కాదు, కుట్టడానికి మెథడ్ నేర్చుకున్నాము. ఒక ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ అదే నేర్చుకున్నాము. నా పేరు రమ్య, నేను పంజాగుట్ట నుంచి వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయం నేర్చుకుంటుంటే ఇంత కొత్తగా ఉందా, ఇన్ని విషయాలు ఉన్నాయి తెలియను మనకి అనేసి తెలిసింది. కానీ ఇక్కడ నేర్చుకున్నాక నాకు ఇప్పుడు ఏ డిజైన్ చూసినా ఏది చేసినా నేను చేయగలనన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది. నా పేరు ధనలక్ష్మి, నేను మియాపూర్ నుంచి వచ్చాను. నాకు ఒక డ్రీమ్ ఉండేది, డ్రెస్ వేసుకుంటే ఇంకా అసలు ఫిట్టింగ్ అనేది ఇంకా అది అదిరిపోవాలంతే. బ్లౌజ్ అయినా కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వేసుకోవాలనేది నా డ్రీమ్ మెయిన్. అసలు అది నేను ఎదుటోళ్ళకి ఇచ్చినా అంతే, నేను వేసుకున్నా అంతే, నేను అలా ప్రిఫర్ చేస్తాను. मेरा नाम मीनाक्षी सैनी है, दिल्ली से आई हूँ। सर का चैनल मुझे हिंदी में भी मिला। जब मैंने सर का वीडियोस देखा और वो हैदराबाद में ही है, तो मैं सर के पास आई इधर, और आकर लगा कि मैंने कुछ वेस्ट नहीं किया, जो सीखा मैंने बहुत अच्छा। यहाँ पर सब ने बहुत सपोर्ट किया, स्पेशली केवी सर। तो मुझे सर का समझाने का तरीका, एक जैसे वो पढ़ा रहे हैं, तो मुझे बहुत अच्छा लगा। నా పేరు సునంద, నేను JNTU ప్రగతి నగర్ నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి డిజైనింగ్, స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత బొటిక్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఈ బొటిక్ స్టార్ట్ చేస్తే
మనం జాబ్ చేసుకుంటూ మనకి ఒక కెరియర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక నలుగురికి కూడా ఒక జాబ్ ఇవ్వగలము. ఇక ఫ్యూచర్లో జాబ్ పోతుంది అట్లా టెన్షన్స్ ఉండవు కాబట్టి నేను దీన్ని కెరియర్గా ఎంచుకోవాలనుకున్నాను. అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను. హాయ్ అండి, నా పేరు మనీషా. నేను హైదరాబాద్ నుండే వచ్చాను. మమ్మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి చేరాను. అంటే నేను ఇప్పుడు ఏదన్నా కుట్టగలుగుతాను. దిస్ ఇస్ సాధన అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. నేను ఇక్కడ హాస్టల్లో ఉండి ఇన్స్టిట్యూట్ మా రిలేటివ్స్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఉండి నేర్చుకుంటున్నాను. అది నా ఇంట్రెస్ట్ మీదే వచ్చాను. బట్ నేను చేయగలనా లేదా అని చాలా భయపడ్డాను. ఎందుకంటే నాకు జీరో నాలెడ్జ్ ఉండే, నాకు అసలు దీని గురించి ఏమీ తెలీదు. నా పేరు లావణ్య. నేను జాయిన్ అవుదామని కూడా రాలేదు, అసలు కనుక్కుందామని వచ్చాను. ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి రావడం, నేను అసలు ఏంటి, నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, స్టిచ్చింగ్ బేసిక్స్ కూడా రావు. ఇంత బాగా కుడతానని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో జాయిన్ అయ్యాను అనుకున్నా కానీ బేసిక్స్ నుంచి అన్నీ విత్ ఫార్ములాస్ నేర్చుకునేసరికి బాగా కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం. వారందరూ వారి వారి డ్రెస్ని ఇప్పుడు కుట్టుకున్నారు అండ్ అది వీళ్ళు వేసుకొని వాళ్ళు వచ్చారు. చాలా కాన్ఫిడెంట్గా వచ్చారు, చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ వర్క్ని ఫినిష్ చేశారు. దట్స్ నైస్. అయితే ఇప్పుడు చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం పాటలు, డాన్సులు లాంటివి కాకుండా స్టాండప్ కామెడీ కోసం మా ఫ్రెండ్ని మిస్ ఆశ్రితాని ఇన్వైట్ చేస్తున్నాను స్టేజ్ మీద. Please welcome her. Hello everyone. నేను ఆశ్రిత. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు కూడా. సో ఇక్కడ నాకు చాలామంది మదర్స్, అమ్మలు అనిపిస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? సో అదే మన టాపిక్ ఇప్పుడు. నో అఫెన్స్, ఏం డార్క్ కామెడీ చేయను, నేను సింపుల్గా చేస్తాను. సో ఒకప్పటి అమ్మలు ఎట్లుంటుండే, పిల్లలకి తినిపించేటప్పుడు చందమామ రావే జవిల్లి రావే అని పాడుతున్నాం. ఇప్పుడు ట్యాబ్ ఓపెన్ చేసి కుక్కు మేరే
అట్లా అని చెప్పి అమ్మమ్మ వాళ్ళని తక్కువ కాదు. ఒకప్పుడు అనగనగా ఒక రాజు ఉండేటోడు, ఆయనకి 7 మంది కొడుకులు అని చెప్తుంది. ఇప్పుడు అనగనగా డాక్టర్ బాబు వంటలక్క ఉండేటోడు, వాళ్ళకి 2 పిల్లలు అని చెప్తున్నారు. సో ఇట్లా నడుస్తుంది. పర్లేదు, టైంతో పాటు అది కూడా చేంజ్ అవుతుంటుంది, మనం ఏం చేయలేం. పిల్లలు ఏమన్నా తక్కువనా? పిల్లలు కూడా మారిపోయారు కదా. ఒకప్పుడు బయట పోయి ఆడుతుండే, ఇప్పుడు బయట రోడ్డు చెట్టు కూడా కనిపించదు మనకి. ఇంట్లో లూడో, స్మాష్ కార్డ్స్ ఇవే ఆడుతున్నారు. సో మమ్మీల గురించి చెప్పాలంటే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఎంతో ఆశ ఉంటుంది మనకి, కానీ ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. ఎట్లా అంటే వాళ్ళు రాజాది గ్రేట్ లాగా మమ్మీ ద గ్రేట్. 360 degrees అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఇంట్లో ఎక్కడ ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేసినా తెలిసిపోతుంది వాళ్ళకి. అందుకే దానికి బెస్ట్ మనకి ఏంటంటే పోయి వాళ్ళకి చెప్పాలి, మమ్మీ నేను నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా, ప్లీజ్ నీకు తెలియనట్టే ఉండు, సర్ప్రైజ్గా ఏందని అడగక నేను ఏదో చేస్తున్నా నీకు తెలుసు కానీ ఏదో నీకు తెలియనట్టు ఉండు అని చెప్తాను. అది బెస్ట్. సో అందరికీ పెట్స్ పెంచుకోవాలని ఉంటుంది కదా, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు. నాకు కూడా చిన్నప్పటి నుండి ఎక్కడైనా రోడ్ పైన చిన్న చిన్న కుక్క పిల్లలు కనిపిస్తే ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ మా మమ్మీకి ఏడైనా ఇంటి నుండి దొబ్బేయాలి అనిపిస్తుంది అని తీసుకోకపోతుంది. సరే ఒక రోజు డేరింగ్ అండ్ డాషింగ్గా కుక్క పిల్లని తీసుకొని పోయినా ఇంటికి పోయి చూస్తే ఇంట్లో మమ్మీ డాడీ ఎవరు లేరు, తాత నాని ఉన్నారు. మా నాని ఏ టైప్ అంటే ఇంటి లోపల కూర్చొని బయట స్ట్రీట్లో పోతుంటే ఏ చూ అని ఇక్కడ నుండి అరిచే టైప్ అనమాట. మా నాన్న ముందుకు ఒక కుక్క పిల్లని తీసుకోవద్దా మరి రియాక్షన్ చూడాలి. నన్ను ఆ కుక్క పిల్లని బయట కూర్చోబెట్టింది ఇంటి బయట. నేను మా మమ్మీ వచ్చే వరకు వెయిట్ చేసిన. వచ్చింది మా మమ్మీ, ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు. మా మమ్మీ చెప్పేదానికి నేను కూడా కుక్క పిల్లలాగా తలూపి బాబా అని చెప్పి దాని మమ్మీ దగ్గర వదిలేసి వచ్చేసిన. అయితే మా మమ్మీ హౌస్ వైఫ్. సో మా మమ్మీ ఖాళీగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఎట్లా అంటే ఈరోజు అనుకున్న పని ఈరోజే చేసేయాలి, మళ్ళీ పోస్ట్పోన్ చేసేది ఏముండదు. ఈరోజు పని అయిపోయిందంటే రేపు పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, రేపు పొద్దుగాల లంచ్ ఏం చేయాలి అని ఆలోచించే టైం. మనమేమో రేపు 9 AM ఎగ్జామ్ ఉందంటే ఈరోజు 9 PM ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైప్. నేర్చుకోవాలి మమ్మీలో నుండి కొంచెం మనం. ఈ ఇన్స్టిట్యూట్ వెనకాతల ఉన్నవాళ్ళు అసలైన క్రూ మెంబర్స్, అసలైన ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము పిలుస్తున్నాము. సో మిస్టర్ రెహమాన్ మీరు స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. Good afternoon, ladies and gentlemen. So today is our NIA success party, and our last batch. Today we will miss them. So this journey is very important for us, and we all miss you. ఇంకొక ఫ్యాకల్టీ మెంబర్ మిస్ కావ్య సేశెట్టి రావాల్సిందిగా కోరుతున్నాను. కావ్య గారు ఎంతో మంది స్టూడెంట్స్ ని బ్యాలెన్స్ చేస్తూ వారు కూడా ఇన్స్టిట్యూట్లోనే నేర్చుకుంటూ ఎన్నో ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఎన్నో విధాలుగా నేర్చుకున్నారు. చాలా మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేశారు. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది అందరినీ ఇక్కడ చూస్తున్నందుకు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ ప్రతి ఒక్కరూ నాకు తెలుసు, ప్రతి ఒక్కరు నాతో ఫ్రెండ్లీగా ఉంటారు, నవ్వుకుంటాం, కాఫ్ పడతాం, నిలుస్తాం, మళ్ళీ కలుసుకోవాలి. సో మీరు చాలా డెడికేట్ చేశారు. లైక్ మీకు ఎన్ని వర్క్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్కి వచ్చి టైం స్పెండ్ చేసి, స్టిచ్చింగ్ చేసి, క్లాసెస్ విని కదా, ఎన్ని చెప్పుంటారో నాతో సీక్రెట్స్. సరదా కన్నా మనతోనే ఎక్కువ ఉంటాయి సీక్రెట్స్ అంతే. సో నేనైతే 9 to 12 బ్యాచ్ నిజంగా మిస్ అవుతాను.
ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ లానే నాతోని, అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్. తీరగానే అయితే ఇంకా మిస్ అవుతాను. ఓకే, ఆల్ ద బెస్ట్. కొత్త స్టూడెంట్స్ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ రన్నింగ్ అవుతున్న బ్యాచెస్ కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యాజ్ వెల్ యాజ్ మాస్టర్ కేవి సపోర్టర్ గా నిలిచిన మిస్టర్ హర్ష కాకి హర్షదీప్ ని చాలా మంచి సపోర్టర్ గా కేవి గారికి ఉన్నారు. ఇప్పుడు నేను హర్ష గారిని కొన్ని మాటలు చెప్పవలసింది. Hello everyone. So నా ఈ జర్నీ 6 years అవుతుంది NIMTలో. ఫస్ట్ నేను MBA చేసిన తర్వాత ఇక్కడ NIMTకి వచ్చి సో ఇక్కడే నా జర్నీ స్టార్ట్ చేశాను, నా జాబ్ వర్క్ ఎవ్రీథింగ్. సో చాలా బ్యాచెస్ని చూసాను, చాలా సక్సెస్ స్టోరీస్ చూసాను. అండ్ సో నేనే ఇవన్నీ స్టోరీస్ ఎలా రన్ అవుతాయి ఏంటి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా ఉంటుందంట క్లియర్గా కళ్ళ ముందు చూసాను. చాలా బ్యాచెస్ వెళ్ళి అండ్ మీది కూడా అదొక బ్యాచ్. సో ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ బ్యాచెస్. థ్యాంక్ యూ. NIMTలో మరో భాగమైన మాస్టర్ కేవి అంకల్‌ల మెయిన్ సపోర్టర్ కింద ఉన్న వ్యక్తిని మేము వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. సో మిసెస్ కాకి పుష్ప గారు. థ్యాంక్ యూ ఫర్ ద వెరీ వెల్కమింగ్. సో ఇప్పుడు పుష్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడేది ఏం ఉండదు, అంతా అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫస్ట్ వస్తున్న న్యూ బ్యాచ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఏమున్నా NIMTకి వచ్చాక అన్ని వదిలే స్ట్రగుల్స్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఎంత బాగా నేర్చుకుంటారో మీరు అంత బాగా ముందుకెళ్ళగలుగుతారు. అండ్ ప్రీవియస్ బ్యాచ్ అయిపోతున్న బ్యాచ్ నిజంగా మిస్ అవుతాం చాలా. ఇప్పుడు ఏవేవి నడుస్తున్నాయో బ్యాచెస్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఏదనుకుంటే చేయండి, గివ్ అప్ చేయొద్దు. ఇప్పుడు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు మేము సపోర్ట్ ఉంటాం. ఓకే, అది ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. అండ్ మాస్టర్ కేవీ సార్ కోసం చెప్పకూడదు, మీరందరూ చెప్తే బాగుంటుంది. నేను ఒకటే సింగిల్ వర్డ్ లో చెప్పగలను, నాకు ఈ అవకాశం ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఏంటంటే నాకు నా పేరెంట్స్ ఇచ్చిన బర్త్ ఒకటైతే నాకు రీబర్త్ ఇచ్చాను నా హస్బెండ్. ఎక్కడికి వెళ్తున్నా నేను ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మీరు కూడా అందరూ ఇలాగే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి. అందులో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మాస్టర్ కేవీ గారు కొన్ని మాటలు మాట్లాడతారు. దానికన్నా ముందు ఆయన హైదరాబాద్ లో ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ వర్క్ చేశారు. తన ఐడియాస్ అన్ని కూడా టీచింగ్ కి ఇవ్వాలి, తన చేతిలో ఉన్న విద్యని అందరికీ అందించాలని అనుకున్నారు. దాని రిజల్టే ఈ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మాస్టర్ కేవీ గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ప్రిపేర్ అవ్వాలి, ఏం మాట్లాడాలని చాలా షార్ట్ పీరియడ్ నేను అనుకున్నాను. ఇంతమంది స్టూడెంట్స్ ఇంత సక్సెస్ఫుల్ గా పడుతున్నప్పుడు ఇది ఒక వెల్కమ్ అనేది కావాలి డెఫినెట్ గా. వీళ్ళు మెయిన్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలనేది మెయిన్ థీమ్ నాది. అయితే ఈ స్టోరీ మొదలు పెట్టే ముందు క్లైమాక్స్ అయిపోయిన తర్వాత క్రెడిట్స్ ఉంటాయి. క్రెడిట్స్ ఎవరు చూడడం వెళ్ళిపోతాం. ఓకే, సో నేను ఫస్ట్ అంటే క్లైమాక్స్ తో స్టార్ట్ చేస్తాను నేను. ఓకేనా? సో నా క్రెడిట్స్ నేను ఇంతగా ముందుకు వెళ్ళడానికి నా వైఫ్ మెయిన్. And my daughters also.
సక్సెస్ అంటే ఒకరి వల్ల అయితే జరగదు, అందరూ కలిస్తేనే జరుగుతుంది. ఫస్ట్ డేలో నేను స్టూడెంట్స్ కి చెప్పేది అందరూ యూనిటీగా ఉండడం కోసం. సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారో లేదో నాకు తెలియదు, మీరు యూనిటీగా ఉంటే మటుకు అందరూ గెలుస్తారనేది నేను ఎప్పుడు చెప్తాను. ఫస్ట్ డేలో నేను చెప్పే వర్డ్స్ ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ అందరికీ తెలిసిన విషయం కదా, అంతేనా? మీరు కలిసి ఉంటే మీరు అందరూ గెలుస్తారు, అది నాకు ఇష్టం ఎప్పుడు, రైట్? సో అలాగే మీ జర్నీ, మీరు సక్సెస్ రూట్ కోసం ఒక దగ్గరికి వస్తారు, కానీ ఆ సక్సెస్ రూట్ ఎట్లా ఉంటుందంటే 1 డేలో అయితే రాదు, దానికి 1 డేలో వెళ్ళలేరు. 6 months కోర్స్ నేను ఇప్పుడు తీసుకుంటున్నాను, 6 months కూడా సరిపోదు యాజ్ యూజువల్ గా చెప్పాలంటే. కానీ 6 months తో మీరు జర్నీ స్టార్ట్ చేస్తారు. 6 months లో నేర్చుకుంటారు, ఆల్ మెథడ్స్ ని నేర్చుకుంటారు. ఈ మెథడ్స్ ని అప్లై చేయడానికి మీకు సరైన టైం ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? ఆఫ్టర్ 6 months. మీరు చేస్తున్న ఒక్కొక్క డిజైన్స్ లేకపోతే ఒక మహా ఇంకొక డిజైన్ చేస్తారు, ఫుల్ మీరు సాటిస్ఫై అయ్యారు. ఆన్లైన్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఈరోజు. కస్టమర్ కి వాళ్ళు పట్టుకొచ్చే డిజైన్ ని పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ ఇవ్వడం నేర్చుకోగలిగితే చాలు, బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇదే నా మోటో. మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా కస్టమర్ కి తెలిసి ఏం వేసుకోవాలో ఈ రోజుల్లో, దానికి మనం పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ ఇవ్వాలి. అదే ఇక్కడ మనం నేర్పించాలి. అయితే 6 months తో న్యూ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతున్నారో, మీ జర్నీ ఇప్పుడు అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. మన అందరితో చెప్పింది, నా జర్నీలో నాకు ఇక్కడ ఉన్నంతసేపు ఏ భయమో లేదు, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు చేయడానికి భయం వేస్తుంది. సో ఇన్స్టిట్యూట్ లో నేను ఎలా ట్రైన్ చేస్తానో మీకు తెలుసు, చాలా హార్డ్ గా ఉంటాను, ఎక్కడ సిన్సియర్ గా ఉండాలో అక్కడ సీరియస్ గా ఉంటాను. సో ఫైనల్లీ ఈజ్ యువర్స్, రైట్? అవన్నీ రూల్స్ అన్ని కూడా మీకోసమే, మీరు వెళ్ళడానికి కోసం ఇన్ టైంలో రావాలి. కోర్స్ చేయడం అంటే 6 నెలలు అంటే చాలా తక్కువ అని చెప్పాలి మనం నేర్చుకునే సబ్జెక్ట్, ఓకేనా? సో మీరు ఈ 6 months మీరు ఆప్షన్స్ తగ్గించుకొని, నేను టైంకి రమ్మని మిమ్మల్ని ఎంతో కోర్స్ చేస్తూ ఉండేవాడిని. డిసిప్లిన్ ఇంపార్టెంట్. వన్స్ మీకు టైం సెన్స్ లేదు అంటే మీరు నేర్చుకోలేదు, ఏది కూడా నేర్చుకోలేదు సార్. ఈవెన్ కోర్స్ ఒక్కటే నేర్పించాం ఇక్కడ, విత్ టైం సెన్స్, పంక్చువాలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోగలరు. ఇదన్నీ ఉంటేనే ఈ కోర్స్ నేర్చుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ నేర్చుకుందామని వస్తే మటుకు వెళ్ళిపోతారు. పంక్చువాలిటీ కూడా మీలో ఉంటే రేపు బిజినెస్ చేస్తారు. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనీ బిజినెస్, సింపుల్ వే, ఓకేనా? సో కోర్స్ నేర్చుకోవడం కంటే మీరు పంక్చువల్ గా మారడం కూడా ఇంపార్టెంట్. ఒక కస్టమర్ కి రైట్ టైంలో డెలివరీ ఇవ్వగలిగితే చాలు, మీరు మార్కెట్ లో నిలబడతారు. మీరు బోర్డులో మీరు రోజుకి ఎన్ని గంటలు షాప్ పైన మీరు ఎన్ని గంటలని రాస్తే, అంటే 11 to 10 అన్నారా, 11 to 6 అన్నారా, అవర్స్ మీరు మీ షాప్ లో మీరు కనిపించాలి. అప్పుడు కస్టమర్ రైట్ టైంలో ఉంటారని వస్తారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గల్లీకు 10 షాపులు ఉన్నాయి, మీరు ఎలా గెలుస్తారని వస్తున్నారు. మీ దగ్గర వర్క్ ఉంటే కూడా సరిపోదు, ఈవెన్ పంక్చువాలిటీ కూడా కావాలి, సిన్సియారిటీ కావాలి, రోజు తపన కావాలి. ఇప్పుడు ఎనీ బిజినెస్ లో ఎక్కడ కూడా 100% అనేది లేదు, అర్థమైంది? 100% మీన్స్ ఇట్ వాజ్ ఫుల్ స్టాప్. ఎవ్రీ టైం మీకు చెప్పుకుంటాను, 100% అని మీరు ఒప్పేసుకున్నారా, మీరు అక్కడ అయిపోయినట్టే. లేకపోతే ఈ రోజు యాపిల్ 17 or 16 వచ్చింది, ఎలా వచ్చింది? అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. కోర్సులో మీకు ఎలా జర్నీ చేయాలి అని స్టార్ట్ చేస్తాం, కొన్ని ఫార్మర్స్ ఇస్తాం, దాంట్లో ప్రాక్టీస్ చేపిస్తాం, దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తాం, దట్ ఈస్ ద జర్నీ. సో అందుకే అంటున్నాను వాళ్ళకి 6 months అయిపోతే మీకు ఈ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. మీరు ఇప్పుడు జస్ట్ మెథడ్స్ నేర్చుకున్నారు, యూ నీడ్ టు అప్లై దట్. ఇది మీరు నేర్చుకోవచ్చు. వస్తాయి ఫెయిల్యూర్స్ వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఇక్కడ ధైర్యంగా మనం చెప్తాం. వస్తాయి 100%, 90%. అది షోల్డర్ పడిపోతుంది, ముడతలు వచ్చేస్తాయి, ఇవన్నీ ఆల్టరేషన్ అనుకుంటారు. నథింగ్. దానికంటే బిగ్ ఆల్టరేషన్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కస్టమర్ క్లాత్ ఇచ్చిన వెంటనే మీరు చెప్పగలగాలి కస్టమర్ పనికి వస్తుందా లేదా, అది కుట్టడానికి వస్తుందా లేదా. అంతేగాని మీరు కస్టమర్ కి డెలివరీ ఇచ్చే ముందు కరెక్ట్ గా వచ్చి సార్ ఇది మనకి మీకు ఇప్పుడు అరే క్లాత్ సరిపోలేదండి, మీరు ఇప్పుడు అందుకే డెలివరీ ఇవ్వలేకపోతున్నారు, ఈ ముక్క ముందు చెప్పాలి కదా, అది ఉండాలి కదా మాస్టర్ కి.
సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, చాలా బిగ్ ఆల్టరేషన్స్. అసలు ముడతలు పడిపోవడం, జ్వాలలు పడిపోవడం, నథింగ్. అసలు దానికి మించిన ఆల్టరేషన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ న్యూ కమర్స్ నేర్చుకుంటారు, అలాగే ఇక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. బిగినర్స్ కి ఈ కోర్స్ కొంచెం టఫ్ జాబ్ అని చెప్పాలి. టఫ్ జాబ్ మీన్స్ నేర్చుకుంటారు. మీరు మీ పక్కనే మీకు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అయితే ఇద్దరితో కలిపి మీరు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు మీరు ఈక్వల్ గా రన్ చేయడం మీరు చూస్తారు. పనికి వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఒకే విధంగా స్పీడ్ వెళ్తారు. అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒకే చిన్న డిఫికల్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద స్పీడ్. స్పీడ్ ఒకటే ఉంటుంది. వాళ్ళు ఏం కొడతారో మీరు అదే కొడతారు. ఇప్పుడు మీరు ఎంతమందిని చూసారు అంటే అందులో అందరూ కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం కాదు, 100%. అందరూ న్యూ కమర్స్. అనుష ఉంది, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. ఈవెన్ నా ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఓన్లీ 1 స్టూడెంట్ ఒక్క ఆప్షన్ లేకుండా వచ్చింది. స్టూడెంట్ ఒక్క ఆప్షన్ పెట్టారు, అసలు ఏమి సూది పట్టుకోవడం కూడా చెప్తున్నాను. ఇలాంటి స్టూడెంట్ చాలా మంది ఉన్నారు. తను ఒక్కరే వచ్చారు. మానస గారు వెనకాతలు కూర్చున్నారు. మానస గారికి కూడా ఏమీ రాదు. అర్థమైంది. తను లాస్ట్ లో ఫైనల్ లో పుట్టిన డ్రెస్ లో అద్భుతం. ఇలా మీ బ్యాచ్ లో ఇప్పుడు ఆల్రెడీ చెప్పవలసిన లేదు, మీ అందరికీ తెలుసు. సో నేను మిమ్మల్ని అయితే పెద్ద స్ట్రగుల్. మనం ఏది ఈజీగా అయితే రాదు. మీరు అందరూ న్యూ కమర్స్ కానీ ఆల్రెడీ మీరు చేస్తున్న వాళ్ళు కానీ మీకు చాలా భయాలు ఉన్నాయి. లాస్ట్ కి ఎలా రీచ్ అవుతామో, అయ్యో ఇంత చేయలేకపోతామని చాలా మంది ఉంది. బిలీవ్ మీ, దట్స్ ఇట్. నేను నన్ను నమ్మండి, నేను తీసుకెళ్ళిపోతాను. 6 months లో మీకు ఒక స్టెప్ ఎక్కిస్తాను. మిగతా 99 స్టెప్స్ మీరే. దట్ ఈస్ ద లైఫ్. అప్డేట్ అవ్వాల్సింది మీరు. నా రోడ్ పరిగెట్టడం నేర్చుకుంటారు. తర్వాత మీరు ఎలా చేయాలి అనేది పేరెంట్స్ మిమ్మల్ని వదిలేస్తారు. సో మీరు మీ అంతా మీరు పరిగెట్టాలి. మిగతా లైఫ్ 20 years అని మిమ్మల్ని చదివించి బయట పెడతారు. తర్వాత వెళ్ళాల్సింది మీరే కదా. వాళ్ళు మీతో ఎక్కువ జర్నీ చేయరు. సేమ్ మాస్టర్ కూడా సింపుల్ వే జర్నీ చేయాల్సింది. జస్ట్ నేను కొన్ని ఫార్ములాస్ అని మీకు ధైర్యం, మీకు మంచి ఎనీ టైప్, ఎనీ మెథడ్ తో మీరు ఎనీ డిజైన్ చేసే విధంగా నేను ఇక్కడ జాయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. అట్ ది సేమ్ టైం మీకు ఇన్ ఫ్యూచర్ లో కోర్స్ అయిపోయిన తర్వాత కూడా నేను ఉన్నాను అని చెప్తాను. ఆ ధైర్యం పెట్టుకోండి. సో పరిగెట్టాల్సిన బాధ్యత మీది, ధైర్యంగా నిలబడాల్సిన బాధ్యత మీది. ఓకేనా? సో మేజర్ గా నేను నా 6 years జర్నీలో ఎంతో మంది స్టూడెంట్స్ నన్ను ఇన్స్పైర్ చేశారు. నాట్ ఓన్లీ వన్, ప్రతి బ్యాచ్ లోని ప్రతి ఒక్కరి వెనకాతలో, ప్రతి ఉమెన్ వెనకాతల నిజంగా ఎంత స్ట్రగుల్ ఉంటుంది అంటే మాకు రోజు చూసుకునే వాళ్ళకి మాకు అర్థం అవుతుంది. అసలు వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఏంటంటే, నేను అసలు పని రాసేసాను. రోజుకు 3 గంటలు అంటే 3 గంటల మీరు ఇవ్వాల్సిందే. 3 గంటలు అంతకంటే ఎక్కువే మీ దగ్గర లాభం. అట్ ది సేమ్ టైం ఇంటి దగ్గర కూడా ఉండాలని చెప్తాను నేను. లేకపోతే అలా ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వద్దని చెప్పేస్తాను. సో నేను ఎంత తప్పుగా ఉంటానో వాళ్ళు టైంకి వస్తారు. వాళ్ళ ఇంట్లో లంచ్ బాక్సులు వండేసి చేసేసి, పిల్లల్ని స్కూల్కి పంపించేసి, వాళ్ళ బాధ్యతలు అన్ని ఇన్ని అవర్స్ నాకు ఎలాగిస్తారా అనిపిస్తారు. వాళ్ళు ఏమైనా ఇంకా యువత పెళ్లి అయిపోయింది, వాళ్ళతో భవిష్యత్తును చూస్తూ వాళ్ళతో పాటు పరిగెడుతూ టైం 5 hours నా కోసం ఎట్లా తిరిగి తీస్తున్నారని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను అసలు ఆ విషయంలో కొంచెం దుర్మార్గం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను మంచి స్టూడెంట్స్ తయారు చేసేయాలనే ఉద్దేశంతో కొంచెం వాళ్ళని కొంచెం స్ట్రెస్ చేస్తాను. కానీ ఆ వేడిలోనే పని నేర్చేసుకోవచ్చు. ఆ స్ట్రెస్ లోనే మనం కొత్త విషయం తెలుసుకోవచ్చు. దాన్ని జయించగలిగితే ఇక్కడ చేస్తే మీరు ఎక్కడైనా కొట్టేస్తారు. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతారు. ఈ స్ట్రాటజీస్ వేరుగా ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఆలోచన వేరుగా ఉంటాయి. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేదు, మా స్టూడెంట్స్ అందరికీ నా కోసం తెలుసు. ఆల్మోస్ట్ అయితే నేను కొన్ని ఉమెన్స్ కోసం, కొంతమంది లేడీస్ కోసం చెప్తాను. నాకు ఇన్స్పైర్ చేసిన ఎవ్రీ పర్సన్, ఎవ్రీ స్టూడెంట్ నాకు ఇన్స్పిరేషన్. నేను స్టూడెంట్స్ అనుకుంటాను స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకుంటున్నారు అని కాదు. నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. బాధను గమనిస్తాను. అలాగే ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి తప్ప ఎవ్రీడే చేయకూడదు. రైట్? సో
ఈవెన్ ఎలాంటి స్టూడెంట్స్ అంటే ఒక స్టూడెంట్ మైథిలి చెన్నై నుంచి వచ్చింది. తను క్యాన్సర్ పేషెంట్. తను మాట్లాడలేదు, తన వాయిస్ రాదు, మొత్తం థ్రోట్ అంతా మొత్తం డ్యామేజ్డ్ కీమోథెరపీ. డాక్టర్ ఒకటి చెప్పారంట, తనకి కాన్ఫిడెన్స్ చూడండి, వాళ్ళ పాప చాలా చిన్నపిల్ల, తనని ఎవరు పెంచుతారు అని తన థాట్ తో డాక్టర్ తో డిస్కస్ చేసేటప్పుడు డాక్టర్ ఒకటి చెప్పారు, మీరు ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక పనిని సెలెక్ట్ చేసుకోండి. ఒక పనిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన డిపార్ట్మెంట్ ఎంచుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. తను చెన్నై నుంచి మరి నాలో ఏం చూసిందో తెలియదు. ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు మనం ఒక పోస్టర్ చూసో పాట చూసో వెళ్ళిపోతాం, నచ్చితే శబాష్ అంట, లేకపోతే నాలుగు తిరుగుకొని వచ్చేస్తాం. ఏం కనిపించిందో నాకు తెలియదు. నాలంటే ఒక పోస్టర్ యూట్యూబ్ లో మీరు ఎంతమంది ఎలా వచ్చారో కూడా పాయింట్ నాకైతే మనసు చెల్లించుకుంది. ఎలా చెప్పాలి, మాట్లాడలేదు. హస్బెండ్ కూడా ఎంత కోఆపరేటివ్ తెలుసా అండి, ఎంత కోఆపరేటివ్ అంటే నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చెప్పేది ఆమెకు అర్థం అవుతుంది, కానీ ఆమె చెప్పేది నాకు అర్థం కాదు. వాళ్ళ హస్బెండ్ నుండి మా ఇద్దరికి మళ్ళీ తనకి నేను చెప్పేవాడు. అలా ఎంత మంది ఉన్నారు విడోస్. అట్ ది సేమ్ టైం ఇంట్లో నేను కూడా మా ఆయనకి తోడుగా ఉండాలి అనుకునేవాడు. నేను మా ఇంట్లో వనంతో పాటు అవ్వాలి, మా ఆయనతో పాటు నేను మేము మా కుటుంబం ఎదగాలి అనుకుని ఎంత మంది స్టూడెంట్స్ అంటే ఎవ్రీ బ్యాచ్ నేను అప్పుడు నా బాధ్యత ఎలా మర్చిపోతాను? అంతే కదా, నాలో రోజు బాధ్యతను పెంచుతూనే ఉంటాను. చాలా స్టోరీస్ ఉన్నాయి. ప్రతి బ్యాచ్ కలిస్తే అసలు మరి చెప్పలేదు. తరగని స్టోరీస్. ఎక్కడో చెన్నై నుంచి ఒక డాక్టర్కి ఎందుకు రావాల్సిన పని, టైలరింగ్ నేర్చుకోవాల్సిన పని ఏంటి? టైలరింగ్ అంటే బయట చాలా చీప్గా చూస్తారు, కానీ దీని మీద ఎంత మంది బతుకుతున్నారని మనం చూడటం. సో దీని వెనకాల చాలా మంది, చాలా కుటుంబాలు నిలబడి రోటీ కపడా మకా ఇది లేనిది మనం లేదు. అలాగా ఒక డాక్టర్ తను చిన్నప్పుడు చేయలేకపోయింది, తన కోరిక తీర్చుకోవడానికి వచ్చింది. నేను డాక్టర్, ఓకే, వెల్ సెటిల్డ్, సో వాట్ నా, కానీ నేను చిన్నప్పుడు మా అమ్మాయికి చెప్పలేకపోయాను, నేను టైలరింగ్ మిషన్ అని కుడతాను, నేను చేయలేను అంటే తిట్టేవాడు. కానీ నా మైండ్లో 60 సంవత్సరాల తర్వాత కూడా నాకు గోల్ నా సజీవంగా ఉంది. నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకోవాలి అనుకున్నాను. నా బాధ్యతను అలా డెవలప్ చేస్తూనే నేను ఇంకా బాగా ఇంకా అవన్నీ మర్చిపోదు. రీసెంట్ ఎన్నో బ్యాచ్, అసలు ఇప్పుడు ఉన్న బ్యాచ్ అయితే అసలు కదలాల్సి వస్తుంది. ఇలాగా వందలు కాదు, వందలకు పైన ఒక 1000 స్టూడెంట్స్. ఎవ్రీ స్టూడెంట్ దేర్ ఇస్ ఏ బ్యాక్ అండ్ స్టూడెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు నవ్వుతూ వస్తారు, సరదాగా ఉంటారు, చక్కగా కలిసి ఉంటారు. నాకు అది ఇష్టం. కోర్స్ నేర్పించడం కంటే వాళ్ళందరూ సంతోషంగా కలిసి ఉండడం నాకు ఇష్టం. తర్వాత నేను కోర్స్ స్టార్ట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మీ వెనకాల ఉన్న సపోర్టర్స్ కూడా నేను వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తాను. కొంతమంది హస్బెండ్స్ అయితే రోజు వచ్చి దిగబెడతారు, ఇంటి పనులు కూడా వాళ్ళే చేస్తారు. పిల్లలు ఊర్లో ఉన్నా సరే ఇక్కడ వచ్చి హాస్టల్స్ లో జాయిన్ చేసి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ ఇక్కడ నాకు అబ్జెక్టివ్స్ వెళ్ళిపోతారు. వాళ్ళు హాస్టల్స్ లో ఉండి మిషన్స్ కుట్టే లేడీస్ ఉన్నారు. నేను టైలర్స్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ. సో ఇందులో ఉన్న లోటుపాట్లు అన్నీ నాకు తెలుసు అని నేను అనుకుంటాను. ఓకే, సో ఒకప్పుడు ఈ ఫీల్డ్ ఎంత దిగజారిపోయింది అంటే అబ్బాయికి అయితే అసలు పిల్లని ఇవ్వరు టైలర్ అంటే. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమాని మీరు డిజైన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఒక చచ్చిపోయిన ఒక విద్యకి, ఒక వృత్తికి తిరిగి ప్రాణం పోశారు. ప్లీజ్ అప్లాజ్. నాట్ ఓన్లీ దిస్, తొక్కుకొని వెళ్ళిపోతున్నారు ప్రతి ఇండస్ట్రీ నుంచి. మీరు ఇంటర్నెట్ స్పీడ్ లో మీరు ఏ స్పీడ్ వేసుకుంటున్నారో తెలియదు, కానీ ఎన్ని జీబీ వేస్తున్నారా టీవీ వేస్తున్నారా నాకు తెలియదు, కానీ మీరు వెళ్ళే తొక్కే స్పీడ్ కి
అందరూ అలా జరిగిపోయి పారిపోతున్నారు. అర్థమైంది? ఈ ఫీల్డ్ కి ఒక చిన్న బ్యాడ్ ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే జెంట్స్ చేస్తారు బాగా, లేడీస్ బాగా చేయలేరు. కానీ ఇక్కడ నా స్టూడెంట్స్ వీళ్ళు చేసేలాగా వాళ్ళు చేయలేరు. జాబ్ అంటే జాబే చేయాలి. సాఫ్ట్వేర్ జాబ్ ఒకటేనా? ఇది కూడా జాబే, ఇందులో కూడా చేయొచ్చు. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ముందుకు రావాలి. నేను ఉమెన్ మాస్టర్. ఒక్కొక్క విచిత్రం ఏంటి తెలుసా? ఉమెన్ బొటిక్ నడుపుతా ఉంటారు, ఉమెన్ మాస్టర్ తీసుకోరు. మీరు ఎంకరేజ్ చేయాలి. మన స్టూడెంట్స్ అలా కాదు, ఇక్కడ స్టూడెంట్స్ చేయగలుగుతారు. మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, మీరు చూస్తారు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. చెప్పుకోవాలంటే అలా చాలా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మీ అందరికీ ఆల్రెడీ ఇవన్నీ చెప్పేసే ఉంటారు నేను కదా. సో న్యూ బ్యాచ్ కూడా ఉంటుంది చెప్పారు. ఆల్రెడీ చెప్పేసాను, ఒక తర్వాత చెప్పండి. ఓకేనా? సో మీ అందరితో కోఆపరేట్ చేసి మీ అందరికీ కూడా, మీ వెనకాల ప్రతి ఒక్కరికి కూడా, మీ హస్బెండ్స్ మీ పేరెంట్స్ వాటెవర్, ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. కొంతమంది ఉన్నారు వాళ్ళే తిరిగి బాగు చేస్తారు. అలాంటి ఉమెన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళ వల్ల కుటుంబాలు నిలబడే పొజిషన్ లో మన స్టూడెంట్స్ ఉన్నారు. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా బిగ్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. స్టార్ట్ యువర్ జర్నీ నౌ. అందులో ఎన్నో ఉంటాయి, అన్ని పర్ఫెక్షన్ వచ్చు. అర్థమైందా? షేర్ చేయాల్సింది మీరే. బిజినెస్ మీన్స్ నాట్ 100%. దట్స్ 50 to 80%. దట్స్ ఇట్. 50% చాలా ఎక్కువ. 50% చేసామంటే బిజినెస్ సక్సెస్ అయ్యామంటే ఎనీ బిజినెస్ ఇంకా టాప్ మోస్ట్ లో ఉన్నట్టే. మిగతా 80% కి వెళ్ళాలంటే మీరు బాగా కృషి చేయాలి. 100% మీకు ఎప్పుడు కాదు, ఏ బిజినెస్ లోనే కాదు. ఈ బిజినెస్ లోనే ఉంటుంది, అది తెలుసుకోవాల్సింది. కష్టాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కొత్త వస్తూనే ఉంటాయి. కరోనా వ్యాధి వచ్చింది, డాక్టర్కి తెలుసా కరోనా ఎలా ట్రీట్మెంట్ చేయాలో తెలియదు. సింపుల్ వే. రోజు కొత్త డిజైన్లు వస్తూనే ఉంటాయి. సో మీరు ఫేస్ చేయాల్సిందే. నేను సార్ నాకు నేర్పలేదంటే కుదరదు. ఎన్ని మెథడ్లు నేర్చుకున్నారు, అట్లా ఇంప్రూవ్మెంట్ చేయండి. మీరు కొత్త ఫార్ములాలు కనిపెట్టండి, సార్ కంటే ముందుకెళ్ళండి. ఏం లేడీస్ సబ్జెక్ట్ నేను చెప్తున్నా, మీరైతే ఇంకెంత బాగా చెప్పచ్చు. ఠీకే, మీ బాడీ కోసం మీరు అబ్జర్వ్ చేయండి. 10 మందికి మీరు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి రేపు ఉదయం. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి డెఫినెట్ గా. ఓకేనా? రైట్? మీరు కూడా బెటర్ పొజిషన్ లో ఉండాలి. మీరు అనుకున్న గోల్స్ అండ్ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Without my crew, I can't do anything. Okay, they are supported very well. One more, is she there? Harini. అందులో ఫ్రాంచైజీలు పెట్టేసి ఇలాగంటే క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వదు. అసలు ఎవరు కూడా దీంట్లో దగ్గర నేను ఒకవేళ ఎప్పుడైతే తప్పడి వేస్తున్నా సరే వెనక్కి లాగేస్తారు. వద్దు, మనకు వద్దు. మన ఫస్ట్ నుంచి కూడా ఒకటే మనం ది బెస్ట్ ఇవ్వాలి. మనం చాలా మందిని రెడీ చేయాలి. ఈవెన్ పిల్లలు కూడా అంతే. ఇంకా మరి చెప్పవసరం లేదు. మా బయట అయితే నేను ఇంకా నేను చెప్పవసరం లేదు. Okay, thank you so much. Yeah. So, thank you so much. And ప్రీవియస్ బ్యాచ్ తో ఈ ఆనందాన్ని షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సార్ ని సాదరంగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్న బొకే సాధన, సిమ్రాన్, మనీషా. మమ్మల్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చెప్తూ ధైర్యం ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లిన పుష్ప మేడం గారిని స్వాతి, పుష్ప గారు,
పద్మ గారు, రమ్య గారు. ఓకే, వచ్చే చిన్న చిన్న డౌట్స్ ని క్లారిటీ చేస్తూ మన అందరితో కలిసిపోయి కావ్య గారు ప్లీజ్. లావణ్య గారు, లావణ్య గారు, లక్ష్మి గారు, మీనాక్షి గారు. మన స్టిచింగ్ క్లాస్ లో మన అల్లరిని భరిస్తూ మనం అడిగే సిల్లీ డౌట్స్ కి సమాధానాలు చెప్తూ మాకు వచ్చి రాని హిందీలో భరిస్తూ రెహమాన్ సార్ గారు ఎంతో సపోర్టివ్ గా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని విసుగు లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు. రెహమాన్ సార్ ప్లీజ్. ఇప్పుడు మా బ్యాచ్ తరఫున ఒక చిన్ని సన్మానం అండ్ గిఫ్ట్ సార్ కేవి సార్ కి ప్లీజ్ కాకపోతే చిన్న సన్మానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ దీనికి ఒప్పుకోలేదు అసలు. నేను పొద్దున్నుంచి బతిల్లాడి ఆఖరికి ఒక 5 minutes ముందు ఒప్పుకున్నారు ఈ సన్మానంకి. థ్యాంక్ యూ సార్. Thank you all the batches who have been here today. We are so privileged to keep this event today celebrated with all the students and also the other guests who have come with the students.